నమ్మకం అమ్మ లాంటిది. మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మని చేస్తుంది. నేడు ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు. మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది. వివరాలకు సంప్రదించండి. కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ లలితా మహాత్రిపుర సుందరీ పరాభట్టారికాయై నమః. మనం 2026 మార్చి నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా సింహరాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా ఉన్న రాశి ఫలాలు చెప్పుకుందాం. ముందుగా రాశికి అధిపతి అయినటువంటి రవి సప్తమ స్థానంలో, అష్టమ స్థానంలో ఈ మాసమంతా కూడా సంచారం ఉంటుంది కాబట్టి ఇది మిశ్రమమైనటువంటి ఫలితాలు సూచించేటటువంటి పరిస్థితి. చేసేటటువంటి పనులలో సామాన్యంగా నెలంతా గడుస్తుంది. ఆశించినటువంటి ఫలితాలు మధ్యమమైనటువంటి ఫలితాలుగా మనం పొందేటటువంటి పరిస్థితి. కాబట్టి అందరూ కూడా ఈ రాశి వాళ్ళు ప్రధానంగా తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు ఏంటి అంటే, ద్వితీయ లాభాధిపతి అయినటువంటి బుధుడు సప్తమంలో వేధస్థానంలో ఉన్నాడు కాబట్టి కాస్త కుటుంబపరమైనటువంటి విషయాలలో జాగ్రత్తలు అవసరం. అంతేకాకుండా ఈ రాశివారు ఆర్థికపరమైనటువంటి విషయాలలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ మాసమంతా కూడా అవకాశం ఉన్నంత వరకు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేయడం ద్వారా ఆర్థికపరమైనటువంటి విషయాలలో ఇబ్బందులని అధిగమించేటటువంటి అవకాశం ఉంటుంది. ఆర్థికం అంటే రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి లాభధనం, రెండు ఆర్జిత ధనం. సంపాదించి పెట్టుకున్నటువంటి బ్యాంక్ బ్యాలెన్సు, ఆస్తిపాస్తులు ఇట్లాంటి వాటిని ఆర్జిత ధనంగా పరిగణలోకి తీసుకుంటాం. లాభధనం అంటే ప్రతినిత్యం కూడా ప్రతి నెల వచ్చేటటువంటి జీతాలు కానివ్వండి, నిత్యకృత్యంలో ఉండేటటువంటి రొటేషన్ చేసేటటువంటి ధనం విషయం కానీ, ఈ రెండు రకాలైనటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. అనవసరమైనటువంటి ఖర్చులు చేస్తూ ఇబ్బందులు పడకుండా ఉండాలని అందరికీ సూచన. అంతేకాకుండా ఈ రాశివారు ఈ మాసమంతా కూడా విద్యార్థులు కానివ్వండి, తరువాత వృత్తి వ్యాపార ఉద్యోగాలలో ఉన్నటువంటి విషయాలు కానివ్వండి, భూగృహాలకు సంబంధించినటువంటి వ్యాపారస్తులు కానివ్వండి, వీళ్ళందరికీ కూడా కాస్త మధ్యమైనటువంటి మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉంటాయి. కాబట్టి విద్యార్థులు ప్రత్యేకంగా మంచి ఫలితాలు పొందాలి అని అనుకుంటే ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి స్తోత్రాలు, ఉదాహరణకి సుబ్రహ్మణ్య అష్టకం, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం, ఇట్లాంటి స్తోత్రపారాయణ చేయడం ద్వారా అనుకూలమైనటువంటి ఫలితాలు. ఎందుకంటే ప్రధానమైనటువంటి రోజు విద్యార్థులకి పరీక్ష సమయం కాబట్టి ఆ విషయంలో ఇబ్బందులు పడకుండా ఉండాలి అంటే కాస్త ధార్మికంగా కూడా ప్రయత్నం చేస్తూ ఉండాలి. దైవికమైనటువంటి మార్గంలో కూడా వెళుతూ ఉండాలి. ప్రధానంగా ఈ సింహరాశి వారికి అష్టమ స్థానంలో శని సంచారం కాబట్టి అష్టమ శని అంటూ ఉంటాం. అష్టమ శని విషయంలో కాస్త ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. అంతేకాకుండా చేసేటటువంటి పనులలో కాస్త ముందు వెనకాల అయ్యేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా చేసేటటువంటి పనులలో ఇబ్బందులు పొందకుండా ఉండాలి అంటే ప్రతి నిత్యం కూడా కాస్త ఈ విష్ణు సహస్రనామ స్తోత్రంతో పాటు సుబ్రహ్మణ్యాష్టకంతో పాటుగా హనుమాన్ చాలీసా పారాయణ చేయడం కూడా ఈ సింహరాశి వారికి ప్రధానమైనటువంటి విషయాలన్నమాట. ఈ రకమైనటువంటి ఈ స్తోత్ర పారాయణ చేస్తూ చక్కగా ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా ఈ మాసమంతా కూడా మంచి ఫలితాలు పొందాలని, ఈ భూగృహాలకు సంబంధించిన విషయంలో కానివ్వండి, ఆర్థిక విషయంలో కానివ్వండి, విద్యార్థులకు సంబంధించినటువంటి విషయంలో కానివ్వండి, అందరూ కూడా చక్కగా మంచి ఫలితాలు పొందాలని ఆశీర్వదిస్తూ శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ లలితా మహాత్రిపుర సుందరీ పరాభట్టారికాయై నమః. మనం 2026
మార్చి నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా మేషరాశి వారికి ఉన్నటువంటి ఈ మాస ఫలాలు చెప్పుకుందాం. ముందుగా రాశి అధిపతి అయినటువంటి కుజుడు ఏకాదశంలో బలంగా ఉన్నటువంటి స్థితి, చేసేటటువంటి పనులలో మంచి పేరు ప్రఖ్యాతులు, అంతేకాకుండా లాభదాయకమైనటువంటి విషయాలు వీళ్ళకి చాలా అనుకూలమైనటువంటి పరిస్థితి. కాకపోతే ఈ మేషరాశి వారికి వ్యయస్థానంలో 12వ స్థానంలో శని ఉన్నాడు కాబట్టి ఏలినాటి శనిగా పరిగణలోకి తీసుకుంటాం. కాబట్టి కాస్త ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. సమయానికి నిద్ర ఆహారాల విషయంలో కొద్దిగా జాగ్రత్తలు పడడం అవసరం. ఈ మాసమంతా కూడా ఇంచుమించుగా ఉన్న గ్రహాలన్నీ కూడా అనుకూలమైన స్థితి అంతా బాగా ఉంది. కాకపోతే ఈ శని యొక్క ప్రభావం వల్ల కొంత ఆరోగ్య విషయంలో కొంత చికాకుగా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. తరువాత వీళ్ళకి కుటుంబ స్థానం, ధనస్థానమైనటువంటి ఈ వృషభ రాశి అంటే మేషానికి ద్వితీయ స్థానాధిపతి, సప్తమ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా అనుకూలమైనటువంటి సంచారం, చాలా అద్భుతమైనటువంటి పరిస్థితి. ఆర్జిత ధనం అభివృద్ధి అయ్యేటటువంటి అవకాశాలు, అంతేకాకుండా ఎవరైనా వివాహం కాని వాళ్ళు ఈ మాసమంతా కూడా తీసుకున్నటువంటి నిర్ణయాలు అంటే వివాహ ప్రయత్నాలు సఫలమయ్యేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. శుక్రబలం అనుకూలంగా ఉంది. బృహస్పతి తృతీయ స్థానంలో, బృహస్పతి అది కూడా అనుకూలమైనటువంటి స్థానమే. ఎందుకు అంటే బృహస్పతికి తృతీయ స్థానం వేదస్థానం కాదు కాబట్టి అనుకూలమైనటువంటి స్థానంగానే మనం పరిగణలోకి తీసుకోవచ్చు. చక్కగా సామర్థ్యంతో ముందుకు వెళుతూ, అంతేకాకుండా కుటుంబపరమైనటువంటి సౌఖ్యం, సోదరులకు సంబంధించినటువంటి విషయాలలో కూడా అనుకూలమైనటువంటి పరిస్థితి, భూగృహ సంబంధమైనటువంటి విషయాలన్నీ కూడా అనుకూలంగా ఉంది. ఈ భూగృహ సంబంధమైనటువంటి వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళకి లాభదాయకమైనటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ విధంగా ఎవరైనా పెట్టుబడులు పెట్టదలుచుకుంటే అనుకూలమైనటువంటి రోజులు. అంతేకాకుండా ఎవరైనా సరే ఈ మేషరాశి వారికి సంబంధించిన విషయంలో ఉన్నటువంటి అన్ని గ్రహాలు కూడా అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాయి. కాకపోతే కేతువు ఒక్కటే వేదస్థానంలో ఉన్నాడు. కాబట్టి చేసేటటువంటి ఉపాసనలు అంటే మంత్రోపాసనలు కానివ్వండి, పూజాది కార్యక్రమాలు కానివ్వండి, కాస్త ఆర్థికపరమైనటువంటి విషయాలలో కొంత చికాకులు ఉండేటటువంటి అవకాశం కూడా ఉంది. శత్రువులు కూడా మిత్రులుగా మారేటటువంటి పరిస్థితి. బుధగ్రహ సంచారం అనుకూలంగానే ఉంది. తృతీయ షష్ఠాధిపతి అంటే శత్రువులు మిత్రులుగా మారేటటువంటి పరిస్థితి. రుణాలు, ఇబ్బందులకు సంబంధించినటువంటి విషయాల నుంచి అధిగమించేటటువంటి అవకాశం. అంతేకాకుండా ఆరోగ్యంగా ఉండేటటువంటి అంటే ఏదైనా అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వాళ్ళకి కేవలం ఒకే ఒక మార్గం ఉంది. అది ప్రతిరోజు హనుమాన్ చాలీసా పారాయణ చేయడం ద్వారా ఏదైనా అనారోగ్య సమస్యలు ఉంటే అధిగమించేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మాసమంతా కూడా ఈ విద్యా మార్గంలో ఉన్నటువంటి అంటే విద్యార్థులందరికీ కూడా బేసిక్ స్టడీస్ నుంచి అంటే ప్రాథమిక విద్య దగ్గర నుంచి ఉన్నత విద్యల వరకు కూడా చాలా అనుకూలమైనటువంటి రోజులు. కాస్త శ్రమతో కూడుకున్నటువంటి పనులు కూడా కొన్ని ఉంటాయి. అది శని యొక్క ప్రభావం వల్ల. ఎందుకు అంటే పనికి సంబంధించినటువంటి స్థానాన్ని శని చూస్తూ ఉన్నాడు కాబట్టి చేసేటటువంటి పనులలో కొంత నిదానంగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. కానీ అనుకూలమైనటువంటి పరిస్థితే, కాకపోతే కొంచెం నిదానంగా స్లో మూమెంట్స్ ఉంటాయి, బ్రేక్స్ ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. దాన్ని కూడా అధిగమించేటటువంటి ప్రయత్నం చేయాలి అంటే ప్రతి శనివారం ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవడం ద్వారా ఆరోగ్యపరమైనటువంటి విషయాలు కానీ చేసేటటువంటి పనులకు సంబంధించిన విషయాల్లో కానీ ఇబ్బందులుంటే అధిగమించి మిగతా అన్ని రకాలైనటువంటి విషయాలలో అనుకూలమైనటువంటి పరిస్థితులు.
వివాహ సంబంధమైనటువంటి విషయాలు, ఆర్థిక సంబంధమైనటువంటి విషయాలు, ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలు, అంతేకాకుండా గృహాలకి సంబంధించినటువంటి ఇంటికి ఇళ్ల స్థలాలకి సంబంధించినటువంటి విషయాలలో చాలా అనుకూలమైనటువంటి పరిస్థితిగా మనం పరిగణలోకి తీసుకోవచ్చు. కాబట్టి ఈ మేషరాశి వాళ్ళందరూ కూడా కేవలం ఒకే ఒక మార్గం ఇబ్బందుల నుంచి అధిగమించాలి అంటే, ఒకటి ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి దర్శనాలు అవకాశం ఉన్నప్పుడు చూసుకోండి. శనివారం మాత్రం ఆంజనేయ స్వామి దర్శనం ఖచ్చితంగా చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. ఇంకా అవకాశం ఉన్నప్పుడు ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా పారాయణ చేయడం ద్వారా ఇబ్బందుల నుంచి అధిగమించేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఈ ధార్మికమైనటువంటి మార్గంలో నడుస్తూ ఇబ్బంది లేకుండా జీవనాన్ని గడపాలని ఆశీర్వదిస్తూ స్వస్తి.